ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి క్యూ కడుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కంపెనీలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఆ కంపెనీలు రాకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే కొంతమంది లీగల్గా వాటికి సంబంధించి కేసులు ఫైల్ చేయడం, ఆ వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి భూములు కేటాయించకూడదు అని చెప్పేసి వాటికన్నిటి గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. అసలు వీటి వెనుక ఉద్దేశం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరి కొంచెం లోతుగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి జీవన. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు కంపెనీలన్నీ ఎంతో పెద్ద కంపెనీల దగ్గర నుంచి ఎంతో చిన్న స్థాయి ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్నాయి వన్ బై వన్. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ టైంలో వీటన్నిటికి సంబంధించి అసలు కంపెనీలు రాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది కంపెనీలకు మెయిల్ పెడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టొద్దు, మీరు రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పేసి ఆ కంపెనీలు భయపడే విధంగా కొంతమంది ఆ కంపెనీల గురించి కూడా కేసులు దాఖలు చేస్తున్నారు. దాని గురించి మీ మాటలు ఏమంటారు? బేసిక్గా ఇది చదువుకున్న వాళ్ళ పని అయితే కాదండి. చదువుకోకుండా చదువుకోవాల్సిన టైంలో ఏదో చేస్తే ఇలానే ఉంటుంది. అసలు ఎందుకు స్టేట్ రెవెన్యూ ఆపాలనుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడదాం అనుకుంటున్నారో తెలీదు. ఇవాళ ఇవి వస్తే రేపు పొద్దున్నే యూత్ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఎందుకు అబ్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారో మరి తెలియట్లేదు. డెవలప్మెంట్ జరిగితేనే కదా రేపు పొద్దున్నే మన స్టేట్ టాప్ లిస్ట్ లో ఉండేది. దానికి ఎందుకు అడ్డుపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి సో అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ కి మంచి పేరు రాకూడదు అనుకోవచ్చా, లేకపోతే యూత్ మళ్ళీ బాగుపడితే ఉన్న ఇబ్బందులు వస్తాయని చెప్పుకోవచ్చా? ఇది కంప్లీట్ స్టూపిడిటీ అండి. పొలిటికల్ గా చూస్తున్నారు. అదే కనుక ఒక ఎడ్యుకేటెడ్ లాగానో, ఒక మంచి జరగాలి రాష్ట్రానికి అన్న వ్యక్తి లాగానో ఆలోచిస్తే నార్మల్గా వాళ్ళ పిల్లలు బాగుంటేనే కదండి. ఎక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు నార్మల్గా వాళ్ళ స్టేట్లో వాళ్ళు చదువుకొని వాళ్ళ స్టేట్లో వర్క్ చేసుకునేటట్టు ఉంటే వేరే స్టేట్కి వెళ్ళకుండా అది వాళ్ళకే మంచి కదండి. దాన్ని అసలు ఏం జరుగుతుందో కూడా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని అడ్డుపడదామని చూస్తున్నారు. పొలిటికల్ గా చేద్దాము ఈ ఇష్యూని అని చెప్పి. మొన్న చూసుకుంటే మనకి లోకేష్ గారు కూడా అన్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, డెఫినెట్లీ ఐ విల్ మేక్ అ వే టు ఇట్, నేను అగ్రీ చేస్తాను, అది మంచి జరుగుతుంది అని అంటే. అవన్నీ చూడకుండా వచ్చినటిని కూడా ఎలా వెళ్ళగొడదాము అని అంశం మీద కూర్చొని ఉన్నారు. సో అంటే దాని వల్ల వాళ్ళకి లాభం అంటారు? పిచ్చండి. దెర్ ఇస్ నో, they'll not gain a single rupee out of it. దాన్ని ఆపి ఎవరన్నా బాగుపడతారంటే ఎవరన్నా ఇది చేయాలి కానీ దే షుడ్ సపోర్ట్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ ఇట్ దాన్ని ఆపేయడానికి ట్రై చేయడం అనేది స్టూపిడిటీ అనే అంటానండి నేనైతే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ సంబంధించి వస్తున్న కంపెనీలు, ఇప్పుడు గూగుల్ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఇవన్నీ రావడం గురించి మీరేమంటారు? ఇప్పుడు చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే ఎందుకు అనుకోవచ్చు అంటారు? ఇవాళ ఏం కొత్త కాదండి. ఆ రోజు బిల్ గేట్స్ గారే వచ్చారు బాబు గారు అనే బ్రాండ్ ని చూసి. సో ఇప్పుడు దీనికి గుడ్ గవర్నెన్స్ కోసం మన రాష్ట్రంలో వచ్చి సెట్ చేయాలనుకుంటున్నారు. సో దట్ దే కెన్ స్టార్ట్అప్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. దిస్ వోంట్ స్టాప్ హియర్. ఇండియా ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు అంగీకరిస్తే దిల్ గో టు అదర్ స్టేట్స్ ఆల్సో. వీ విల్ బీ ద ఫస్ట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్. అలాంటి దాన్ని అడ్డుకోవడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియాలో చూసుకుంటే అన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద ఇన్వెస్ట్ రావడం ఒక యాజ్ ఏ ఏపీ యువతగా మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రేపొద్దున్నే ఇఫ్ నాట్ అస్ మేబీ అవర్ సిబ్లింగ్స్ ఆర్ ఎల్స్ ఆర్ కిడ్స్ వేరే రాష్ట్రానికి వెళ్లకుండా మా రాష్ట్రంలోనే మేము ఉండి చదువుకొని వీ కెన్ మేక్ అవర్ స్టేట్ అండ్ ఇండియా ప్రౌడ్ బై స్టడీయింగ్ హియర్, వర్కింగ్ హియర్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఏమో ఐటీ హబ్ అంటున్నారు, అమరావతి ఏమో అడ్మినిస్ట్రేషన్ మనం చూస్తున్నాం, క్యాపిటల్ ఏ విధంగా జరుగుతుందో. ఇంకో పక్క రాయలసీమ హార్టికల్చర్ సిటీ అంటున్నారు. ఇంత ప్యారల్ గా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఇది ఇంకా అప్కమింగ్ ఏపీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటే ఫ్యూచర్ లో? ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ యూత్ ప్రయారిటీ ఇవ్వట్లేదండి గవర్నమెంట్. అటు చూస్తే అగ్రికల్చర్, ఇటు చూస్తే మత్స్యకారులు, అందరినీ ఎక్కడ నిరుత్సాహపరచకుండా న్యాయం చేస్తున్నారు. ఏఐ వాడి ఇది చేయడమో లేకపోతే అన్నిట్లో ముందని చేసి
ఎట్లా చేస్తే స్టేట్ రెవెన్యూ పెరిగిద్దో చూస్తున్నారు. ప్లస్ ఒక స్టేట్గానే ఆలోచించకుండా ఇండియాకి మంచి పేరు వచ్చేటట్టు చేస్తున్నారండి ఇవాళ. మరి భవిష్యత్తులో త్రూఅవుట్ ఇండియాలో ఏపీ ఏ ప్లేస్లో ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? దెర్ ఇస్ నో డౌట్ అండి, డెఫినెట్లీ టాప్ 5లో ఉంటుంది. ఇదేం కొత్త కాదు. లైక్ ఇంతకుముందు చూసుకుంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ అట్లా ఇట్ ఆల్రెడీ స్టూడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో this won't be any new thing to the, but it will set a different example to whole India. ఓకే, ఇప్పుడు మరి లోకేష్ గారు ఈ కంపెనీలు తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఎంత ఉంది అంటున్నారు. రీసెంట్గా కూడా చూసుకుంటే క్యాప్జెమిని సీఈఓని కలుస్తున్నారు, ఫారిన్ వెళ్తున్నారు, అక్కడ మినిస్టర్స్ని అందరూ కూడా కలుస్తున్నారు. సో ఈ కంపెనీస్ అన్ని రావడంలో లోకేష్ గారి పాత్ర గురించి, ఆయన రోల్ గురించి మీరేమంటారు? డెఫినెట్లీ అండి, ఆయన పాత్ర ఉండడంతోనే ఎవ్రీవన్ ఇస్ గెటింగ్ బ్యాక్ విత్ ద స్పీడ్ ఆఫ్ హిజ్. ఇప్పుడు నిన్న చూసుకుంటే మొన్న మ్యాచ్ అయింది, నెక్స్ట్ డే వెళ్ళి జనాల్లోకి వెళ్ళారు. అవును, మంగళగిరిలో కట్ చేస్తే. సో ఇంత కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. As said earlier, any investments, not only political గా ఎవరైనా తీసుకొచ్చినా we will be okay with it. స్టేట్ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. This would be a very good thing. సో అయితే ఇప్పుడు ఎలక్షన్లో ఏదైతే 2024 ఎలక్షన్స్లో 20 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఏపీ పీపుల్కి అష్యూరెన్స్. సో ఇప్పుడు కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారని నమ్మకం ఉందా? లేదంటే ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు కానీ ఇక మీద రాబోయే కంపెనీలు కానీ వీళ్ళ మీద ఆ నమ్మకం మీకు ఉందంటారా ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే? డెఫినెట్లీ ఆల్రెడీ అమరావతి క్యాపిటల్ గా ఉంటది అన్నారు, ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. సో ఇవన్నీ దాని మీద పోలిస్తే ఒక పెద్ద విషయం కాదు. సో ఆల్రెడీ తీసుకొచ్చి వేరే వాళ్ళలాగా మాటలు చెప్పి తప్పించుకునే మనుషులు అయితే కాదండి మా లీడర్. ఇప్పుడు ఈయన ఆల్రెడీ తీసుకొచ్చి చేసి చూపించాము అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ జరిగిద్దనే నమ్మకం మాకుంది. ఓకే, సో మరి మొత్తానికి ఏపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి సారథ్యంలో ఈ విధంగా ముందుకెళ్తుంది కదా. యాజ్ ఏ యువతగా ఇన్ని కంపెనీలు వస్తున్నందుకు మీ తరపు నుంచి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బికాజ్ రేపు పొద్దున్నే నా స్టేట్లో వెళ్ళి నేనే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. వాళ్ళ డెడికేషన్కి ఎంత చెప్పినా తక్కువే. సో ఏపీకి ఇలానే ఇన్వెస్ట్మెంట్స్ ఇలానే మంచి చేస్తారు ఎప్పుడులాగా అని చెప్పి విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సిబిఎన్ గారు అండ్ లోకేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.